నిర్గమకాండము 9వ అధ్యాయం 1 నుంచి 7 వచనాలు చదువుకుందాం. తర్వాత యెహోవా మోషేతో ఇట్లనెను, నీవు ఫరో యొద్దకు వెళ్ళి నన్ను సేవించుటకు నా ప్రజలను పోనిమ్ము. నీవు వారిని పోనీయనొల్లక ఇంకను వారిని నిర్బంధించిన ఎడల ఇదిగో యెహోవా బాహుబలము పొలములోనున్న నీ పశువుల మీదకని, నీ గుర్రముల మీదకని, గాడిదల మీదకని, ఒంటెల మీదకని, ఎద్దుల మీదకని, గొర్రెల మీదకని వచ్చును. మిక్కిలి బాధకరమైన తెగులు కలుగును. అయితే యెహోవా ఇశ్రాయేలు పశువులను ఐగుప్తు పశువులను వేరుపరుచును. ఇశ్రాయేలుకున్న వాటన్నిటిలో ఒక్కటైనను చావదని హెబ్రీల దేవుడగు యెహోవా సెలవిచ్చున్నాడని అతనితో చెప్పుమనెను. మరియు యెహోవా కాలము నిర్ణయించి రేపు యెహోవా ఈ దేశంలో ఆ కార్యము జరిగించుననెను. మరునాడు యెహోవా కార్యము చేయగా ఐగుప్తీయుల పశువులన్నీ చచ్చెను గాని ఇశ్రాయేలు పశువుల్లో ఒకటి చావలేదు. ఫరో ఆ సంగతి తెలుసుకొని పంపినప్పుడు ఇశ్రాయేల్ పశువుల్లో ఒకటి చావలేదు. అయినను అప్పటికి ఫరో హృదయము కఠినమైనందున జనులను పంపకపోయిను. ప్రార్థించుకుందాం, మోకరించుకుందాం, ప్రార్థించుకుందాం. దయానిధి, ప్రేమ స్వరూపుడా, కృపోన్నతుడా, కనికర సంపన్నుడా, ప్రేమమయుడా, నీకే వందనాలు తండ్రి. కల్వరి మహిమ స్వస్థత శాలయందు మేమందరము నీ ఎదుటకు వచ్చి ఉన్నాం. నీ సముఖములో ఉన్నాం. నీ మాటలు వినిచున్నాము. నిన్ను దృష్టించుచున్నాం నీ వాక్యము ద్వారా. నిన్ను అర్థం చేసుకుంటున్నాం నీ వాక్యము ద్వారా. దేవా, నిన్ను స్వీకరిస్తున్నాం నీ వాక్యం వినుట ద్వారా, నీ వాక్యము నమ్ముట ద్వారా. ప్రభువా, నీకు వందనాలు. ఈ మాటలు మా జీవితంలో దేవా నీ అందు మేము వ్యవహరించవలసిన తీరు మాకు నేర్పినట్లు దేవా, నీ ఎడల భయభక్తులు కలిగి ఉండు జీవితము ఈ వాక్యమును బట్టి మాలో అలవర్చుమని దేవా, నీ ఆత్మ సహాయం ఈ వాక్యం మా జీవితంలో స్థిరపరచుటకు అనుగ్రహించుమని యేసునామమును వేడుకొనుచున్నాం తండ్రి. దేవుని సన్నిధిలో ఉన్న ప్రియ విశ్వాసులారా, క్రీస్తు యేసు యొక్క దివ్య దీవెన మనలో ప్రతి ఒక్కరికి ప్రభువు అనుగ్రహించును గాక. దేవుని సన్నిధిలో ఉన్న ప్రియ విశ్వాసులారా, ఇశ్రాయేలీలను దేవుడు ఐగుప్తు దేశము నుండి విడిపించిన చరిత్ర చాలా ఘనమైన చరిత్ర. 10 తెగుళ్లతో ఐగుప్తీయులకి తానేమిటో రుజువుపరిచాడు. ఐగుప్తు కబంధ హస్తాల్లో నుండి ఇశ్రాయేలీలను దేవుడు విడిపించాడు. గమనించండి, దేవుడే ఐగుప్తీయులతో పోరాడినట్టుగా మనం చూస్తూ ఉన్నాం. దేవుడు ఇశ్రాయేలీలను విడిపించుట అనేది చాలా ఘనమైన స్థితి. ఒక జనాంగము కొరకు దేవుడే పరమందున్న దేవుడు కొండ మీదకి దిగొచ్చాడు వారిని విడిపించే పని మీద. ఇది చక్కని సాదృశ్యం, యేసు ప్రభుకి సాదృశ్యంగా ఉంది. దేవుడు ఆకాశములో నుండి పరలోకములో ఉండి ఐగుప్తీయుల్ని విడిపించలేదు కానీ ఆయన స్వయంగా కొండ మీదకి దిగొచ్చి మోషేకు కనబడి మోషేను పంపించి తీర్పులు తీర్చి ఐగుప్తీయుల్ని విడిపించాడు. ఇది ప్రభుకి సాదృశ్యంగా ఉంది ఈ గ్రంథం కూడా. గమనించండి, నరులను రక్షించడానికి నరావతారిగా దేవుడు భూమి మీదకి వచ్చి నరులను విమోచించుటకు ఏం చేయాలో అన్నీ చేసి విమోచించి పరలోకానికి వెళ్ళాడు. ఇక్కడ కూడా దేవుడు దిగొచ్చాడు కొండ మీదకి. మోషేను ఆకర్షించాడు, మోషేతో మాట్లాడాడు, మోషేను పంపాడు ఐగుప్తు దేశానికి. నా ప్రజలను విడిపించుకొని నా దగ్గరికి తీసుకొని రమ్మన్నాడు. మోషే పని ఐగుప్తు దేశము నుండి విడిపించి దేవుని దగ్గరికి చేర్చడమే. ఎక్కడికి చేర్చాలి? పాలు తేనెలు ప్రవహించే దేశం తీసుకెళ్ళమని చెప్పలేదు, నా దగ్గరికి తీసుకురమ్మన్నాడు.
మోషే పనదే, ఇశ్రాయేలీయులను సీనాయి పర్వతం మీద దిగివచ్చున్న దేవుని చెంతకు తీసుకెళ్ళాలి. కాబట్టి మోషే వెళ్ళాడు, దేవుడు చెప్పినట్టు చేశాడు, ఇశ్రాయేలీయులను విడిపించాడు. కానీ దేవుడు ఎంత అద్భుతకరంగా వారిని విడిపించాడో మనం చూడొచ్చు. చాలా అద్భుతకరంగా వారిని విడిపించాడు. ఇశ్రాయేలీయులను బలమైన హస్తముతో దేవుడు విడిపించాడు. ఇశ్రాయేలీయులు ఐగుప్తీయుల యొక్క చేతిలో నలిగిపోతున్నారు. వారి మెడ వీరి చేతిలో, బలమైన వీరి చేతిలో నలిగిపోతుంది ఇశ్రాయేలీయుల యొక్క మెడ. మరి ఇశ్రాయేలీయుల యొక్క మెడను విడిపించాలి, వారికి ఊపిరాడేటట్టు చేసి వారు బ్రతకనివ్వాలి అంటే దేవుడు ఐగుప్తీయుల యొక్క మెడ పట్టుకున్నాడు. ఎవరి మెడ దేవుని చేతిలోకి వచ్చింది? ఇప్పుడు ఐగుప్తీయుల్ని గట్టిగా పట్టుకోవడం మనం చూస్తాం. ఐగుప్తీయుల్ని బిగించే కొలది కూడా ఇశ్రాయేలును వదలడం మొదలుపెట్టారు ఐగుప్తీయులు. దేవుని శక్తి ముందు ఐగుప్తీయుల శక్తి ఎంత? దేవుని శక్తి ముందు ఫరో యొక్క శక్తి ఎంత? దేవుడు బలమైన వాడు. మొదట ఫరోకి అర్థం కాల. ఆయన మాట నన్ను ఆజ్ఞాపించడానికి యెహోవా ఎవరు, ఆయన మాట నేను వినడానికి యెహోవా ఎవడు అన్నాడు. నిజంగా అతనికి యెహోవా ఎవరో తెలియదు, ఆయన శక్తి ఏంటో తెలియదు. యెహోవా ఎవరు, ఆయన ఎవడు అని అడిగాడు. సరే, యెహోవా ఎవరో చూపించడానికి కదా మోషే వచ్చింది. ఈ ప్రశ్న అడక్కముందే దేవుడు సిద్ధపడి ఉంచాడు. గమనించండి, వారిని ఎలా విడిపించాలో చాలా సునాయాసంగా విడిపించలే, బలమైన హస్తంతో విడిపించాడు. 10 తెగుళ్ళు వారి మీదకి రప్పించాడు. దేవుడే ఒక దేశం మీద యుద్ధం చేస్తే ఆ దేశం యొక్క పరిస్థితి ఏమవుతుంది అనడానికి దేశమే గొప్ప రుజువు. ఒక తెగులు కంటే ఒకటి గొప్పది. ఒక్కొక్కటి నెమ్మది నెమ్మదిగా వారి మీదకి వచ్చి పూర్తిగా ముంచివేసింది, పూర్తిగా వారిని నాశనం చేసింది. పెంట కుప్పలాగా అయిపోయింది ఐగుప్తు దేశం. అందమైన దేశము. సొదొమ గొమొరాల్ని వర్ణించడానికి ఆది కాండములో దేవుడు వాడిన పదం ఏంటో తెలుసా? యెహోవా తోట వలెను ఐగుప్తు దేశం వలెను ఉంది ఈ సొదొమ గొమొరాలని వర్ణించాడు. అంత సుభిక్షమైన సుందరమైన దేశము ఐగుప్తు దేశము. కానీ దేవునికి విరోధంగా ఫరో నిలవబడుటను బట్టి, ఐగుప్తీయులు నిలవబడుటను బట్టి, దేవుని ప్రజలను హింసించుటను బట్టి వారి దేశము పెంట కుప్పగా మారిపోయింది. నిజంగా ఒక దేశం మీదకి ఇంకో దేశం వెళితే వారి నష్టము కొద్దిగా ఉండొచ్చు, మనుషులు చనిపోవచ్చు, కోటలు బద్దలవ్వచ్చు. కానీ ఈ దేశంలో ఏది మిగల్లా. గమనించండి, వారు బాధింపబడ్డారు, నీళ్లు రక్తమైపోయాయి, నేల కంపు కొట్టింది కప్పలు చచ్చినప్పుడు, తిండి పాడైపోయింది ఈగలు వచ్చినప్పుడు, పశువులు చచ్చిపోయాయి తెగులు వచ్చినప్పుడు. వారు గమనించండి, ఆ యొక్క దద్దుర్ల చేత బాధింపబడ్డారు, చీకటిలో వారు మగ్గిపోయారు. భయంకరమైన ఆ యొక్క వడగండ్లు వారి చెట్లు నాశనం చేశాయి, మిడతలు వారి పంటను తినివేశాయి, వారి ప్రథమ సంతానము చనిపోయింది. ఒక దేశము ఎంతగా ఏ దేశం ఆక్రమించినా నాశనం అవదు, వారిని అంతగా పూర్తిగా నాశనము చేశాడు దేవుడు. దేవుని శక్తితో ఎప్పుడు కూడా తలపడకూడదు. దేవుడు కొండలాంటి వాడు, మనం చేయమంత ఉంటాం ఆయన ముందు. ఆయనతో మనం తలపడగలమా? దేవుని సంగమా, తలపడితే ఒకటి పరిస్థితి ఏమవుతుంది అనడానికి ఫరో జీవితమే గొప్ప ఉదాహరణ. మనము చూసాం ముందు అధ్యాయాల్లో. గమనించండి, రక్తము, నీళ్లు రక్తముగా మారడం, తర్వాత ఒక తెగులు తర్వాత ఒకటి కప్పలు వచ్చాయి, పేలు వచ్చాయి, ఈగలు వచ్చాయి. 4 తెగుళ్ళు అయినాయి. ఇప్పటికీ 4 తెగుళ్ళు చాలా నష్టపోయారు. అప్పటికే దేవుడు అవకాశం ఇస్తూ వచ్చాడు, ముందస్తు హెచ్చరించే వారికి ఆ తెగుళ్ళు పంపుతూ వచ్చాడు.
దేవుని బిడ్డలారా, ఎప్పుడు దేవుడు అవకాశం ఇస్తూనే వచ్చాడు ఫరోకి. అతడికి రక్షణ ఉంది, శిక్ష రెండు ముందే ఉన్నాయి. నువ్వు మాట విని దేవుని మాటకు లోబడి తన ప్రజల్ని పంపితే నీకు రక్షణ, నువ్వు మాట వినకపోతే శిక్ష. దానికి దేవుడు అవకాశం ఇస్తూనే వచ్చాడు. ఈ రెండిటిలో దేన్నైనా కోరుకునే హక్కు, ఆ యొక్క అవకాశం ఫరోకి దేవుడు ఇచ్చాడు, ఆ స్వాతంత్రం ఫరోకి ఇచ్చాడు. కానీ ప్రతిసారి నాశనాన్నే కోరుకుంటూ వచ్చాడు. దేవుని బిడ్డలను గమనించండి. అయితే ఇశ్రాయేలీలు ఇంకా వారిని విడిచిపెట్టలేదు ఈ ఫరో గనుక ఒక్కొక్కటిగా తెగులు వారి మీదకి వస్తూ ఉంది. నెమ్మదిగా వారి నాశనము వారిని సమీపిస్తూ ఉంది. ఇప్పుడు మనం చదవబడిన వాక్యంలో ముందు గమనించండి, ఆ యొక్క నీళ్లు రక్తమయ్యాయి, తర్వాత వారి మీదకి కప్పలు వచ్చాయి, తర్వాత వారి మీదకి పేలు వచ్చాయి, ఏగలు వచ్చాయి. కానీ వాళ్ళని ఇంతవరకు బాధించలేదు. వారిని విసిగించేమో కానీ బాధించలేదు. కానీ ముందు శిక్ష జంతువుల మీదకి వస్తుంది. దేని మీదకి? మనుషుల్ని ముట్టుకునే ముందు వారి ఆస్తిని దేవుడు ముట్టుకున్నాడు. ఇక్కడ దేవుని బిడ్డలారా గమనించండి, ఇంతకు ముందు వరకు వచ్చిన తెగుళ్ళలో మరణం లేదు, కానీ ఇప్పుడు మరణం అనేది వచ్చింది మొదటిసారిగా. అది జంతువులకి. దేనికి? జంతువులకి. దేవుని బిడ్డలారా, మరణం అనేది రావడం మనం చూస్తాం. క్రమంగా పెరుగుతుంది శిక్ష. ఒకదాన్ని మించిన శిక్ష ఇంకొకటి వస్తుంది. దేవుని బిడ్డలారా, అయితే ఇశ్రాయేలీయుల యొక్క పశువుల్ని వేరు చేస్తూ ఉన్నాడు. ఏం చేస్తున్నాడు? ఇంతకు ముందు కూడా వారి యొక్క దేశాన్ని, ముందు దేవుడు దేశాన్ని వేరుపరిచాడు. 8వ అధ్యాయము 22వ వచనములో చూస్తే, 8వ అధ్యాయం 22వ వచనములో, మరియు నేను భూలోకములో నేనే యెహోవానని నీవు తెలుసుకున్నట్లు ఆ దినమున నా ప్రజలు నివసించిన గోషేను దేశమును వినహాయించేదనో అక్కడ ఈగలుండో. ఏం వినహాయించాడట? గోషేను ప్రాంతమును ముందు దేశాన్ని మినహాయించాడు. దేవుని బిడ్డలారా గమనించండి, వాక్యం 23వ వచనములో చూస్తే, నా ప్రజలను నీ ప్రజల్లో నుండి ప్రత్యేకపరిచెదను. దేశాన్ని ప్రత్యేకించాడు, 2 ప్రజలను ప్రత్యేకించాడు. దేవుని బిడ్డలారా, ఇప్పుడు ఈ అధ్యాయంలో చూస్తే 4వ వచనం, అయితే యెహోవా ఇశ్రాయేలు పశువులను ఐగుప్తు పశువులను వేరుపరచు. దేశం మినహాయించబడింది, ప్రజలు మినహాయించబడ్డారు. 3 పశువులు కూడా ఏం చేయబడ్డాయట? మినహాయించబడ్డాయి. దేవుని బిడ్డలారా గమనించండి, దేవుని పిల్లలు ఇప్పుడు ప్రత్యేకమే. దేవుని యొక్క బిడ్డలకున్న ప్రత్యేకత గొప్పది. దేవుని కాపుదల ఉంటుంది. దేవుని బిడ్డలుగా మారాలి. దేవుని రక్షణ మనల్ని ఏం చేస్తుందంటే ఆయన ప్రజలుగా మారుస్తుంది. ఎవరు ప్రజలు? మనమా? దేవుని బిడ్డలా గమనించండి, అందరూ దేవుని బిడ్డలే కదా అనుకోవచ్చు, కానీ నిన్ను దత్తత తీసుకుంటాడు. మనం దత్త జనాంగము. ఎవరు జనాంగము? ఏమయ్యామో? ఆయన మనల్ని తన రక్తంతో కొన్నాడు. మనం రక్షింపబడినప్పుడు ఆయన బిడ్డలుగా మారుతాం. తను ఎందరు అంగీకరించారో వారందరికీ ఆయన కుమారులకుడికి అధికారం ఇచ్చాడట. యోహాను సువార్త 1:12 చూస్తాం. ఎంతమంది ఆయనను అంగీకరించారంటే, ఎవరు ఆయన నమ్ముకున్నారో, నమ్మి ఆయన బాప్తీసం తీసుకుని ఆయన ప్రజలుగా స్థిరపడ్డారో వారు ప్రత్యేకింపబడిన జనాంగం. ఆయన జనాంగం. ఎవరు జనాంగం? ఆయన ప్రజలు. గమనించండి, లోకములో నుండి ప్రత్యేకించాడు తన ప్రజలను. వారికి అన్ని విధాలుగా భద్రత ఉంటుంది. వారి దేశానికి భద్రత, వారి ప్రజలకు భద్రత, వారి ఆస్తులకు భద్రత. ఎవరు తీసుకుంటారు? ఎవరు ఇస్తారు ఆ భద్రత? దేవుని బిడ్డలారా, దేవుడే ఇస్తాడు. ఈరోజు చాలామందిని దేవుడు ఆహ్వానిస్తున్నాడు. ఇదిగో నమ్మండి, రక్షింపబడండి, బాప్తీసం పొందండి దేవుడు ఆహ్వానిస్తున్నాడు. సువార్తికులు చెప్తున్నారు, విశ్వాసులు చెప్తున్నారు ఈ సువార్త. ఎందుకు అంటే, ఒక్కసారి నువ్వు దేవుని బిడ్డగా మారావా, నీ బాధ్యత పూర్తిగా ఆయనది.
నీ యొక్క గమనించండి, నీ యొక్క భద్రత బాధ్యత ఆయన తీసుకుంటాడు. దేవుని బిడ్డలారా, ఇది చాలా ప్రాముఖ్యమైంది. అక్కడి నుంచి నీ సమస్త గమనించండి, నీ ఆత్మకు కావచ్చు, నీ శరీరానికి కావచ్చు, నీ ఆస్తికి కావచ్చు, నీ కుటుంబానికి కావచ్చు, నీకు సంబంధించిన ప్రతీది ఎవరిది బాధ్యత? దేవునిది. కాబట్టి ఇది చాలా ప్రాముఖ్యమైనది. ఇక్కడ వారి జంతువులను కూడా వేరు చేస్తున్నాడు. వారి జంతువులు ఒక్కడు కూడా చనిపోలేదట. ఫరో కూడా కబురు పెట్టాడు. 7వ వచనంలో చూడండి. ఫరో ఆ సంగతి తెలుసుకొని పంపినప్పుడు ఇశ్రాయేల్ పశువుల్లో ఒక్కటి చావలేదు, ఒక్కటి కూడా చావలేదట. కానీ వీరికి ఉన్న ప్రధాన ఆ కాలంలో ఆస్తులండి, ఇప్పుడంటే రకరకాల ఆస్తులు చూపెడుతున్నాం. కానీ ఆ కాలంలో ఆస్తులు ఏంటంటే జంతువులు, పాడి పశువులు కూడా ఆస్తే. పశువులు కూడా గొప్ప ఆస్తి. ఐగుప్తు గుర్రాలకి చాలా విలువ. ఐగుప్తు పశువులు, వీటన్నిటి కూడా వారి వ్యవసాయానికి అవసరమైన పశువులు, గమనించండి, వారి గొర్రెల మందలు, వారి యొక్క గుర్రాలు, గాడిదలు, వారి వాహనాలన్నీ కూడా తెగులు చేత చనిపోవడం మనం చూస్తాం. దేవుడు దానికి కూడా కంచి వేశాడు. ఆ తెగులకు కూడా చూడండి. వారి పశువుల్లో ఒక్కడి కూడా చనిపోలేదు, దానికి కూడా హద్దు పెట్టాడు. ఐగుప్తు దేశము దాటి వారు ఐగుప్తు దేశం మధ్యలో ఉన్నారు. ఆ దేశంలో, ఆ యొక్క ప్రాంతంలో ఉన్న వారి దగ్గరికి ఏమాత్రం వీరి పశువుల్ని వెళ్ళనివ్వలేదు, తాకనివ్వలేదు. వీరి పశువుల్ని ప్రత్యేకించాడు. ఈ యొక్క తెగుళ్ళు కూడా దేవుడు చెప్పినట్టు ఆ హద్దులోనే ఉన్నాయి. చూడండి, ఏంటిది? తెగులు. ఆ గీత గీసినట్టు వారి పశువుల్లో ఒక్కడి కూడా చనిపోలేదు. దేవుని బిడ్డలారా, ఈ తెగుళ్ళు కూడా దేవుడు చెప్పినట్టే వింటుంది. ఎంతవరకు వెళ్ళమంటే అంతవరకే, మళ్ళీ అది దాటి వెళ్ళలేదు. తెగుళ్ళైనా ఎవరి మాట వింటున్నాయి? దేవుని మాట వింటున్నాయి. తెగులకు కూడా దేవుడు పరిధులు నియమించాడు. దేవుని మాటకు తెగులైనా వింటుంది, కానీ ఫరో మాట వింటలేదు. దేవుని సంగమ గమనించిన, అదైనా హద్దులో ఉంది, కానీ మానవుడు హద్దులో ఉండట్లే. దేవుడు గీసిన గీత లోపల బ్రతకట్లేదు. తెగుళ్ళు కూడా ఆయన మాట వింటున్నాయి. ఏవి వింటున్నాయి? తెగుళ్ళు. చూడండి, మనకు కరోనా తెగులు వచ్చింది కదా. తెగులు, ఆ తెగులు వచ్చింది, అందరం ఇళ్లలో ఉన్నాం, తలుపులు వేసి కూర్చున్నా, అయినా వచ్చింది అందరికీ కదా. మొత్తం మూసేసుకున్నా, మాస్క్లు వేసుకున్నా, లాక్డౌన్ పెట్టిన అందరికి వచ్చింది. దేవుని బిడ్డలారా, ఇప్పుడు అందరి దగ్గర ఆగిపోయింది. ఇప్పుడు అందరం బాగానే కూర్చున్నాం, మనకి నిర్బంధం లేదు. ఎలా ఆగిపోయింది చెప్పాలి? మనం తలుపులు వేసుకోవడం వల్ల ఆగిపోయిందా? తలుపులు వేసుకుంటే రాకుండా ఉందా? వచ్చింది. దానికో సమయం దేవుడు పరిధి పెట్టాడు. ఇంతవరకు రమ్మన్నాడు, అంతవరకు వచ్చింది, ఆగిపోయింది. దేవుని బిడ్డలారా గమనించిన, ఆ తర్వాత తిరిగేసినా ఏమీ రావట్లేదు కదా. తిరిగినా రావట్లే. దేవుని బిడ్డలారా, మళ్ళీ మనం చూసాం చాలా, మొదటి రౌండ్, రెండో రౌండ్, చాలా ఫస్ట్ వేవ్, సెకండ్ వేవ్ అని వచ్చినాయి. గమనించిన, ఆ వేవుల మధ్యలో తిరిగినా రాలే. కానీ ఆ వేవ్ రాగానే అక్కడ పలానా చోట వచ్చేసిందంటే తలుపులు వేసి కూర్చున్న వచ్చేసింది. అది దేవుని ఆజ్ఞ. ఎవరి ఆజ్ఞ? దేవుని ఆజ్ఞ. దేవుడు పరిధి పెట్టాడు. ఇంతవరకే అంటే అంతవరకే. అన్నిటికీ పరిధులు ఉన్నాయి. సముద్రానికి కూడా పరిధి ఉంది, దానికి గీత గీసాడు, దాటి వెళ్ళొద్దు అంటున్నాడు. అది రావట్లే. దానికి గీత జరిపేశాడు అనుకోండి, సునామీలాగా వచ్చేస్తుంది అనమాట. అవన్నా వింటున్నాయి, కానీ ఎవరు వింటలే? మనిషి మాట వింటలేదు, ఫరో మాట వినట్లేదు. ఇక్కడ సమస్త జీవరాశులు ఆయన మాటకు లోబడుతున్నాయి. దేవుని బిడ్డలారా, ఈ తెగులు కూడా దేవుని మాటకు లోబడి ఎంతవరకు ఎవరి పశువుల్ని నాశనం చేయమంటే వారి పశువుల్ని నాశనం చేసింది. దేవుని బిడ్డలారా గమనించండి, ఈ దినము చాలా ప్రాముఖ్యమైన సత్యం ఇది. నువ్వు దేవుని మాట వినకపోతే గమనించండి, శిక్ష తప్పదు. శిక్ష తప్పదు. దేవునికి లోబడి జీవించకపోతే శిక్ష తప్పదు. ఆ శిక్షను ఊహించలేవు.
నువ్వు ఊహించలేనంతగా శిక్షిస్తాడు దేవుడు. ఇది చాలా ప్రాముఖ్యమైన సత్యం. వారి జంతువులన్నీ చనిపోయినాయి, వారు గొప్ప ఆస్తి నష్టం కలిగింది. దేవుని సంగమా, వారు చాలా కోల్పోయారు, నష్టపోయారు. కానీ ఇశ్రాయేలీలు అలాగే ఉన్నారు. ఇది మొదటి తెగులు. ఇది మనం చూస్తే 5వ తెగులు. 6వ తెగులు కూడా మనం చూస్తాం, దద్దుర్లు రావడం. 8వ అధ్యాయం నుండి ఆ యొక్క తెగులు చూస్తాం. 9వ అధ్యాయం 8వ వచనం. కాగా యెహోవా, మీరు మీ పిడికిళ్ళ నిండా ఆవపు బుగ్గి తీసుకునడి. మోషే ఫరో కన్నుల ఎదుట ఆకాశం వైపు దాన్ని చల్లవలెను. అప్పుడు అది ఐగుప్తు దేశమంతటా సన్నపు ధూళి అయి ఐగుప్తు దేశమంతటా మనుషుల మీదను జంతువుల మీదను పొక్కు దద్దురులగునని మోషే అహరోనులతో చెప్పిన. ఇది ఇంకొక తెగులు. ఏంటట? దద్దుర్లు. ఎంతవరకు ఇలాంటివి దేవుడు రానివ్వలే. జంతువులు చచ్చాయి, తర్వాత మనుషుల మీదకి వస్తుంది. మరణం వరకు రాలేదు, కానీ ఏమొచ్చినాయట? దద్దుర్లు. దేవుని బిడ్డలారా గమనించండి, మోషేకి దేవుడు చెప్పిన ఆవపు బుగ్గి తీసుకో, బూడిది తీసుకో, దాన్ని ఫరో ముందు చల్లు పైకి. ఫరోకి తెలియాలి ఇది పూర్తిగా దేవుని ఆజ్ఞ ద్వారా ఈ తెగులు వచ్చిందని ఫరోకు తెలియాలి. కాబట్టి ఆవపు బుగ్గి తీసుకొని పైకి చెల్లాడు. మనుషుల మీద పడగానే అది ఏమైందట? చెప్పాలి, దద్దుర్లు అయిందట. చూడండి, ఒక్కొక్కటి ఒక్కో రకంగా మనసు. కర్రను పాముగా మార్చాడు, నీళ్లను రక్తంగా మార్చాడు, నీళ్లను రక్తం కింద మార్చాడు, ధూళిని పేలుగా మార్చాడు. దేన్ని? ధూళి, ధూళిని ఎలా మార్చాడు? పేలుగా మార్చాడు. ఇప్పుడు బుగ్గిని, ఈ బూడిదని ఏం చేస్తున్నాడు? దద్దుర్లు, పొక్కులు, దద్దుర్లై ఒంటి నిండా చాలా వేదన. దేవుని బిడ్డలారా గమనించండి, వాక్యం వింటున్న వాళ్ళారా జాగ్రత్తగా గమనించండి. ఇంతవరకు మనుషుల మీదకి రాలే, ఇప్పుడు వస్తుంది. పశువులకు వచ్చిన తర్వాత ఎవరిని ముట్టుకుంటున్నాడు? మనుషులు. ఈ వారి కఠినత్వము ఇంకా వారి మీదకి కూడా తెచ్చుకుంటున్నారు, వారి శరీరం మీదకి తెచ్చుకుంటున్నారు. దేవుని సంగమా గమనించండి, 11వ వచనంలో ఆ దద్దుర్ల వలన శకునగాండ్రు మోషే ఎదుట నిలవలేకపోయిరి. ఆ దద్దుర్లు శకునగాండ్రుకును ఐగుప్తీయులందరికీ పుట్టెను. గమనించండి, శకునగాండ్రు ఏం చేయలేకపోయారట? నిలవలేకపోయారట. ఈ శకునగాండ్రు అంతవరకు మొదట చాలా గర్వంగా నిలబడ్డారు. మోషే అహరోనులు వచ్చినప్పుడు మోషే కర్రను పాము చేస్తే వాళ్ళు కూడా కర్రలను పాములు చేశారు. ఆ తర్వాత గమనించిన మోషే చేసిన ప్రతిదానికి వారు కూడా చేయడం మొదలు. నీళ్ళను రక్తంగా మారిస్తే వాళ్ళు కూడా నీళ్ళను రక్తంగా మార్చారు. నదులు కాదులేండి, కొంచెం నీళ్లను రక్తం కింద మార్చారు. ఇంకా గమనించండి, కప్పలను రాజేశారు వాళ్ళు కూడా. ఆ తర్వాత పోటీ పడలేకపోయారు. ధూళి పేలు అవ్వగానే వారు చేతులు ఎత్తేసారు. ఇది దేవుని శక్తి. ఏం శక్తి అట? దేవుని శక్తి అని ఒప్పుకున్నారు. ఫరో ఒప్పుకోలేదేమో కానీ శకునగాండ్రు ఒప్పేసుకున్నారు. ఇది ఎవరి శక్తి అంటే వీళ్ళందరూ చేసేది ఏ శక్తి ద్వారా? దయ్యం శక్తి కదా, క్షుద్ర శక్తి, దురాత్మల శక్తి. ఇది దేవుని శక్తి అన్నారు. ఇప్పుడు ఆ శకునగాండ్రకే శిక్ష వచ్చింది. వారందరూ దద్దురులతో పారిపోయారు, నిలబడలేకపోయారు రాజు ముందు. దేవుని బిడ్డలారా, ఇంకా వారికి ఒక్కొక్కటిగా తెలిసొస్తుంది. వారు దద్దుర్లతో రాజు సముఖంలో ఉండలేకపోయారు. ఎందుకంటే రాజు సముఖంలో మర్యాదగా నిలబడాలి. మర్యాదగా నిలబడకుండా ఆయన ముందు గోక్కున్నారనుకోండి, చంపేస్తాడు రాజు. పారిపోయారు అక్కడి నుంచి. దేవుని బిడ్డలారా గమనించండి, దేవుని చేతిలో పడ్డారు. ఇప్పుడు జీవము గల దేవుని చేతిలో పడుట చాలా కష్టం, భయంకరం. ఆయన దహించి అగ్ని వంటి వాడు. ఎలాంటి వాడు? హెబ్రీ పత్రిక 13:31 చదువుకుందాం. 21వ వచనం చదువుకుందాం. గొర్రెల గొప్ప కాపరైన యేసు అను 12వ అధ్యాయం 29వ వచనం చదువుకుందాం. 12. అందువలన మనము నిశ్చలమైన రాజ్యమును పొంది దైవ కృప కలిగిందుము.
ఆ కృప కలిగి వినయ భయభక్తులతో దేవునికి ప్రీతికరమైన సేవ చేయొచ్చు. ఏలయనగా మన దేవుడు దహించు అగ్ని అయినాడు. ఏమైనాడట ఆయన? దహించు అగ్ని అయినాడు. కాబట్టి గమనించండి, ఆయన అగ్ని గనక ఆయన చేతిలో పడితే నువ్వేమవుతా? కాలిపోతా. ఏమవుతా? కాలిపోతా. దేవుని సంగమ, కాబట్టి ఆయన చేతిలో పడి వీరు ఇబ్బంది పడుతున్నారు. ఇప్పుడు దేవుని బిడ్డలారా, ఇప్పుడు ఈ 6వ తెగులు వారిని చాలా ఇబ్బంది పడుతుంది. ఎక్కడైనా మారు మనసు పొందాలి, ఈ దద్దుర్ల చేతైనా వారు మారు మనసు పొందాలి, కానీ మారు మనసు పొందలేదు. ఇది 6వ తెగులు. ఎన్నో తెగులు? 6వ తెగులు. 6 అనేది మనిషి యొక్క సంఖ్య కదా. ఎవరి సంఖ్య? మనిషి యొక్క సంఖ్య. 7 దేవుని సంఖ్య. ఇప్పుడు 7వ దాంట్లోకి వెళ్తే ఇంకా ఎక్కువ ఇబ్బంది. కాబట్టి 6వ సంఖ్య దగ్గరే మారాలి, కానీ మారలేదు వీళ్ళు. మారారా? దేవుడు అవకాశం ఇచ్చినా మారలే, దద్దుర్లు వచ్చినా మారలే. ఫరో హృదయం ఇంకా కఠినమైపోయింది. ఇప్పుడు ఇంకో పెద్ద తెగులు వస్తుంది. చదువుకుందాం నిర్గమకాండం 9వ అధ్యాయము 13వ వచనం నుండి. తర్వాత యెహోవా మోషేతో ఇట్లనెను, హెబ్రీల దేవుడైన యెహోవా ఇలాగ సెలవిచ్చినాడు, నువ్వు తెల్లవారగానే లేచిపోయి ఫరో ఎదుట నిలిచి నన్ను సేవించుటకు నా జనులు పోనిమ్మో, సమస్త భూమిలో నా వంటి వారెవరునూ లేరని నీవు తెలుసుకునవలనని ఈసారి నేను నా తెగుళ్ళన్నీ నీ హృదయమును నొచ్చునంతగా నీ సేవకుల మీదకి నీ ప్రజల మీదకి నీ పంపెదను. భూమి మీద నుండకుండా నీవు నశించిపోవునట్లు నేను నా చెయ్యి చాపి ఉంటేనే నిన్నును నీ జనులను తెగులుతో కొట్టివేసి ఎందును. నా బలమును నీకు చూపినట్లు భూలోకమంతటా నా నామమును ప్రచురము చేయనట్లు ఇందుకే నేను నిన్ను నియమించి. దేవుడు ఎందుకు నియమించాడట? ఫరో ఎందుకు వచ్చాడట? నా బలమును నీకు చూపినట్లును. ఎవరికి చూపినట్లు? ఫరోకు. భూలోకమంతటా నా నామము ప్రచురము చేయనట్లును. నిజంగా అందరికీ తెలిసింది. ఎవరి వలన? ఈ ఐగుప్తులో జరిగిన తెగుళ్ళు ప్రపంచమంతటికి తెలుసు. అప్పటికే ఇశ్రాయేలీలు యెరికో దగ్గరికి వెళ్ళేటప్పటికే తెలుసు. ఐగుప్తీలకి ఏం జరిగిందో ఎవరికి తెలుసు? యెరికోలో తెలుసు. గమనించండి, 7వ తెగుల దగ్గర దేవుడు చెప్తున్నాడు, నువ్వు తెల్లవారుగానే ఎక్కడికి వెళ్ళాలి? లేచిపోయి ఫరో ఎదుట నిలిచి. తెల్లవారుగానే అంటున్నాడు. దేవుని కార్యాలు ఎప్పుడు కూడా తెల్లవారగానే చేయటం మంచిది. ఎందుకంటే మొదటి సమయం ఎవరికి ఇవ్వాలి? చెప్పాలి. మొదటి సమయం దేవునిది. దేవునికి ఇచ్చుట ఆశీర్వాదకరం. తెల్లవారగానే ప్రార్థనలో ఉండు, సన్నిధిలో ఉండు, నీ పనులన్నీ సఫలమవుతాయి. కానీ నువ్వు ఎక్కడుండాలి? తొలి సమయం ఎవరికి ఇవ్వాలి? గమనించండి, తొలి మాటలు ఎవరితో మాట్లాడాలి? తొలి దృష్టి ఎవరి మీద నిలుపుకోవాలి? దేవుని మీద నిలుపుకో. మొదటిది ఎవరిది? దేవునిది. దేవునికి ఇచ్చుట దీవెన. వేకువనే లేచుట. యెహోషువ వేకువనే లేచి దేవుని పనిలో ఉండేవాడట. 3వ అధ్యాయం యెహోషువ గ్రంథము 1వ వచనం చూడండి. 3:1. యెహోషువ వేకువనే లేచినప్పుడు, ఎప్పుడు లేచాడట? వేకువనే లేచినప్పుడు ఇశ్రాయేలు అందరూ షిత్తీము నుండి బయలుదేరి యొర్దానుకు వచ్చి దానిని దాటక మునుపు అక్కడ నిలిచిరి. వేకువనే లేచుట. 6వ వచనం 12వ వచనం చూడండి. 6వ అధ్యాయము యెహోషువ గ్రంథం 12వ వచనం. ఉదయమున యెహోషువ లేవగా యాజకులు యెహోవా మందసము ఎత్తుకొని మోసిరి. 15వ వచనం చూడండి. 7వ దినమున వారు ఉదయమున చీకటితోనే లేచి. ఎప్పుడు లేచారట? తెల్లారు సమయము. మంచి సమయం దేవుని సన్నిధిలో గడుపుటకు. ఈ కాలంలో మనకి అర్ధరాత్రి వరకు పడుకోకుండా సమయం గడిపేసి ఎన్నింటికి లేస్తున్నా? కొంతమంది టిఫిన్ కూడా తినరు. తినకూడదని కాదు, ఆ టైం దాటిపోద్ది కనుక. ఎలాగా భోజనం టైం అయిపోయిందని కదా. ఆ లేవడం మనకి టైమింగ్స్ మారిపోయినాయి.
లేటుగా లేవడం. కానీ ఉదయం సమయము చాలా ప్రశస్త సమయం. అది ఎవరికి ఇవ్వాలి? దేవునికి ఇవ్వాలి. దేవుని సన్నిధిలో గడపాలి. దేవుని బిడ్డలారా గమనించండి, అది చాలా ప్రాముఖ్యమైంది. వేకువనే లేచి వెళ్ళమంటున్నాడు దేవుడే. ఎప్పుడు వెళ్ళమంటున్నాడు? వేకువనే లేచి వెళ్ళు. మనం కూడా వేకువనే దేవుని సన్నిధిలో గడుపుట, దేవుని కార్యాలు చేయుట మనకు శ్రేష్టం. మిగతా పనులన్నీ సఫలమవుతాయి. మొదటి సమయం ఎవరికి ఇస్తే? మొదటి సమయం దేవునికి ఇవ్వాలి, మొదటి స్థానము దేవునికి ఇవ్వాలి, మొదట అర్పణ దేవునికి ఇవ్వాలి. మొదటిది దేవునికి, మిగతాది మనకి. మిగతాది నీ కార్యాలన్నీ ఆశీర్వాదకరంగా మారుస్తాడు. దేవుని బిడ్డలారా గమనించండి, విధవరాలు మొదటి అప్పం ఎవరికి ఇచ్చింది? ఏలియాకి ఇచ్చింది. 3.5 సంవత్సరాలు పోషించాడా లేదా? ఆ పిండి వృద్ధి అవుతూ ఉంది, ఆ నూనె వృద్ధి అవుతూ వచ్చింది. దేవుని బిడ్డలారా కాబట్టి మొదటి సమయము దేవునికి ఇవ్వాలి. తెల్లారగానే వెళ్ళమన్నాడు. గమనించండి, తెల్లవారగానే దేవుని పని చేయడానికి వెళ్ళాడు మోషే. నా ప్రజల్ని సేవించడానికి పంపమని మళ్ళీ అడుగుతున్నాడు. 13వ వచనంలో హెబ్రీయుల దేవుడైన యెహోవా ఇలాగు సెలవిచ్చున్నాడు, నువ్వు తెల్లవారుగానే లేచిపోయి ఫరో ఎదుట నిలిచి నన్ను సేవించుటకు నా జనులను పోనిమ్మో. ఏం చెప్పాలట? నన్ను సేవించడానికి దేవుడికి ఎంత ఓపికో. ఎన్నిసార్లు చెప్పాడు? ఇప్పటికే చాలాసార్లు చెప్పాడు. మళ్ళీ అదే మాట పదే పదే చెప్తున్నాడు దేవుడు. పదే పదే చెప్పమంటున్నాడు ఫరోతో. పదే పదే మనం చూస్తామో గమనించండి. 7వ అధ్యాయం 2వ వచనములో, 16వ వచనములో, 8వ అధ్యాయం 1వ వచనములో, 20వ వచనములో, 9వ అధ్యాయం 1వ వచనములో, మళ్ళీ 13వ వచనములో అన్ని చోట్ల ఏమని చెప్పమంటున్నాడు? నా ప్రజల్ని నన్ను సేవించడానికి పోనిమ్మో అని చెప్పమంటున్నాడు. ఇలా పదే పదే చెప్పుడు ద్వారా దేవుని ఓర్పు, సహనం, దీర్ఘశాంతం అనేవి కనబడుతున్నాయి. దేవుడు చాలా ఓపిక కలిగినాడు. మనమైతే ఏమంటాం? చెప్పాం కదా ప్రభా, మళ్ళీ విసుక్కుంటామేమో బహుశా. కానీ దేవుడు ఎంత ఓపికగా చెప్తున్నాడు. ఎన్ని పర్యాయములు ఫరో వినకపోయినా సరే దేవుడు పదే పదే చెప్తున్నాడు. దేవుడు అంత ఓపికగా ఉన్నాడు మనతో గనక మనం బ్రతుకున్నాం. గమనించండి, వాక్యం ఒక ఆయన ఒక ప్రార్థన చేశాడు. ఏమన్నా? ప్రభువా నీవు నాకులాగా లేవు, నీకు వందనాలు అన్నట్ట. ఎలాగా? నీవు నాకులాగుంటే నేను ఎప్పుడో చచ్చిపోవాలా. నువ్వు నాకులాగా లేవు కానీ నేను బ్రతుకున్నాను అన్నాడు కదా. నిజమే కదా. దేవుని బిడ్డలారా గమనించండి, వాక్యం వింటున్న వాళ్ళరా వినకపోయినా పదే పదే ఎంతో దీర్ఘశాంతంతో చెప్తున్నాడు. మరలా చెప్తున్నాడు, ఓపికతో చెప్తున్నాడు. దేవుని ఓర్పు మెచ్చుకోదగినదే. దేవుని ఓర్పును మనం ఎంతగానో మెచ్చుకోవాలి, గణపరచాలి. దేవుడు గమనించండి, ఇక్కడ ఒక మాట చెప్తున్నాడు, చక్కని మాట దేవుడు చెప్తున్నాడు. చదువుకుందాం. సమస్త భూమిలో నా వంటి వారు ఎవరునూ లేరని నువ్వు తెలుసుకున్న వలనని. సమస్త భూమిలో నా వంటి వారు ఎవరూ లేరని నువ్వు తెలుసుకోవడానికి తెగుళ్ళు పంపుతున్నాను అంటున్నాడు. దేవుని బిడ్డలను గమనించండి, ఇది చాలా ప్రాముఖ్యమైన ప్రకటన. ఇది నా వంటి వారు ఎవ్వరూ లేరు, లోకం తెలుసుకోవాలి. ఇది ఆయన వంటి వాడు ఎవరు లేరు. దేవుని బిడ్డలారా ఆయనతో పోల్చదగిన వారు ఎవరు లేరు, ఆయన శక్తితో పోల్చదగిన వారు ఎవరు లేరు. దేవుని బిడ్డలారా గమనించండి, ఇశ్రాయేలుని పోనిచ్చుటకు యెహోవా ఎవడు అని అడిగిన ఫరోకి యెహోవా ఎవరో చెప్తానంటున్నాడు. నా వంటి వాడు ఎవరు లేరని చివరికి ఫరో తెలుసుకుంటాడు. దేవుని బిడ్డలారా నేను యెహోవానని అతడు తెలుసుకుంటాడు. అందుకే ఈ తెగుళ్ళన్నీ అతని ప్రశ్న ముందుగానే దేవునికి తెలుసు. అందుకనే 10 తెగుళ్ళతో సిద్ధపడొచ్చాడు ఫరో. మోషే ఈ ఫరోకి 10 తెగుళ్ళు రుచి చూపించాలనుకున్నాడు. క్రమక్రమంగా అర్థమవుతుంది ఫరోకి తన దేవుళ్ళు శక్తిహీనమైన దేవుళ్ళని, తాను కూడా ఏమాత్రం దేవుడు కాదని, ఇశ్రాయేలు దేవుడే నిజ దేవుడని ఫరోకి అర్థమైంది. ఎందుకంటే ప్రతిసారి ఫరో ఎవరిని అడిగేవాడు? తెగిలిపోవడానికే.
యెహోవా దేవుడిని అడిగాడు. ఆయనకి తెలుసు వాళ్ళ దేవుళ్ళకి ఏమాత్రమో శక్తి లేదు, ఎంత మాత్రం అవి దేవుళ్ళు కావని అర్థమైపోయింది. కాబట్టి గమనించండి, తన వంటి వాడు ఎవరు లేరని తెలుసుకోవడానికి దేవుడు ఈ తెగుళ్ళన్నీ రప్పిస్తున్నాడు. అందరి మీదకి వస్తుంది ఈ తెగులు. దేవుని బిడ్డలారా గమనించండి, వాడిని నెమ్మదిగా నాశనము చేస్తున్నాడు. నెమ్మదిగా మీదకి వస్తుంది శ్రమ. 15 వచనం చదువుకుందాం. 9:15. భూమి మీద నుండకుండా నీవు నశించిపోనట్లు నేను నా చెయ్యి చాపి ఉంటేనేని నిన్ను నీ జనులు తెగులుతో కొట్టువేసింది. ఒక్కసారిగా చంపేయగలను నేను మొత్తం, కానీ అలా చంపలేదు. అవకాశం ఇస్తున్నాడు, వాళ్ళకి అవకాశం ఇస్తున్నాడు. దేవుని బిడ్డలారా గమనించిన క్రమంగా చూపెడుతున్నాడు. ఇక్కడ అంటున్నాడు, నా బలము నీకు చూపినట్లు భూలోకమందంతటా నా నామం ప్రచురము చేయనట్లు ఇందుకే నేను నిన్ను నియమించితిని. ఫరో అనేవాడు ఎందుకున్నాడట? దేవుని బలము ప్రచురం చేయడానికట. ఇది ఎలాంటిదంటే, ప్రభుని అడిగాడు ఒకడు, శిష్యులు అడిగారు, ప్రభా వీడు గుడ్డివాడిగా పుట్టడానికి ఎవరి కారణం? వీడి తల్లిదండ్రులా అంటే, లేదు, దేవుని క్రియలు ఇతని యందు బయలుపరచబడుటకే, దేవుని క్రియలు వెల్లడవడానికి ఇతడు గుడ్డివాడిగా పుట్టాడు. కొంతమంది పుట్టుక దేవుని ఎత్తి చూపించడానికే. ఆ గుడ్డివాడిని యేసు బాగు చేసిన తర్వాత నిజంగా వెల్లడి చేశాడు, సవాలు విసిరాడు. వారికి గమనించండి, నోట్లో రాయిలాగా పడ్డాడు. ఏమడిగినా యేసు నన్ను బాగు చేశాడు అనేవాడు. ఆయన ప్రవక్తో కాడో నాకు తెలియదు, ఆయన నన్ను బాగు చేశాడు అంతే. ఆయన మెస్సయ్యో కాదో నాకు తెలియదు, ఆయన నన్ను బాగు చేశాడు అంతే. అది దేవుని శక్తో దయ్యమో శక్తో నాకు తెలియదు, ఆయన నన్ను బాగు చేశాడు. ఏదైనా సాక్ష్యమే. ఆ మాట వినడానికి వీళ్ళకి నచ్చేది కాదు. ఏది? యేసు నన్ను బాగు చేశాడు అన్న. ఇది చాలా గొప్ప మాట. సాక్ష్యం ఎలాంటిది తెలుసా? యేసు నన్ను బాగు చేశాడు. ఈ మాట చాలామందికి చావు దెబ్బలా ఉంటుంది. దేవుని బిడ్డలారా గమనించండి, అతడు చెప్తుంటే వారు సహించలేకపోయేవారు. యేసు నా గుడ్డి కన్నులు బాగు చేశాడు అనేవాడు. పుట్టినప్పటి నుంచి గుడ్డివాడు, చదువుకోలేదు, జ్ఞానం లేదు, ఆయన ఎంత తెలివిగా సమాధానం చెప్తాడు. ఇదిగో ఆయన బెల్జబూల్ వలన దయ్యాలు వదలగొడుతున్నాడని మాకు తెలుసు, దేవుని మహింపరచండి, ఏమో ఆయన మాత్రం నన్ను బాగు చేశాడు అన్నాడు. భూమి పుట్టినప్పటి నుంచి గుడ్డివాడు బాగుపడ్డం మీరు ఎప్పుడైనా చూసారా? నేను బాగుపడ్డాను అన్నాడు. అతని మాటలకు వారు విసిగిపోయి అతన్ని బయటికి గెండేశారు అంతే, వాదించలేక. కానీ దేవుని నామం బలంగా ఎత్తి చూపించాడు. సాక్ష్యం అలాంటిది. ఎదుటోడు ఎన్నైనా వాదించవచ్చు. లోకంలో రకరకాల వాళ్ళు ఉన్నారు. ఇప్పుడు మీ దేవుడు ఎలాగా, మీ బైబిల్లో ఎలాగా, నేను తప్పు పడతారు చాలా. మీ దేవుడు ఎలాగెందుకు చేశాడని వాదించేవాళ్ళు చాలామంది తయారవుతారు. వాళ్ళు ఎన్ని మాటలు మాట్లాడినా యేసు నన్ను బాగు చేశాడు, దీన్ని ఎవడైనా తప్పట్టగలడా? అతడు చెప్తున్నాడు, నా గుడ్డి కన్నులు బాగు చేశాడు, నా గుడ్డి కళ్ళు తెరిచాడు. నువ్వు ఇది కాదనగలవా? నా సాక్ష్యం నువ్వు కాదనగలవా? నేను నా దేవుడి గురించి 100 చెప్తే నువ్వు కాదనొచ్చు, కానీ యేసు నన్ను బాగు చేశాడని నువ్వు కాదనగలవా? తిరుగులేని జవాబు ఇది. దీనికి ఇంకెవడు మాట్లాడగలడా? ఈరోజు నీ సాక్ష్యం అందుకనే చెప్పాలి బయటికి వెళ్ళి. సువార్త అంటే సాక్ష్యమే. దేవుని బిడ్డలారా, యేసు నన్ను బాగు చేశాడు, ఇదే సువార్త. బుద్ధిగంతముల వరకు నాకు సాక్షులై ఉండండి అన్నాడు, ఇదే సువార్త చెప్పడం. నా దేవుడు నన్ను బాగు చేశాడు అంతే చాలు. ఇది ఎవడు కాదనలేని, వాదించలేని మాట ఇది. ఇక్కడ కూడా చెప్తున్నాడు, ఇదిగో ఈ ఫరో ఎందుకున్నాడు తెలుసా? దేవుని శక్తి ప్రపంచానికి తెలియాలి, అందుకని ఈయన పుట్టించాడట. ఫరో ఎందుకు వచ్చాడు? యెహోవా దేవుని నామము ప్రపంచవ్యాప్తంగా వెల్లడి చేయడానికి పుట్టాడట. ఇందుకే నేను నియమించానంటున్నాడు. కొందరిని దేవుడు కొన్నిటి కొరకు నియమిస్తాడు. ఇర్మియాతో చెప్తాడు. ఇర్మియా గ్రంథం 1:4లో, ఇర్మియా గ్రంథము 1వ అధ్యాయము 4వ వచనములో, యెహోవాకు నాకు ప్రత్యక్షం ఇలాగ సెలవిచ్చును, గర్భములో నేను నిన్ను రూపింపక మునిపే నిన్ను ఎరిగితిని,
నీవు గర్భము నుండి బయలుపడక మునిపే నేను నిన్ను ప్రతిష్ఠించి తిని, జనములకు ప్రవక్తగా నిన్ను నియమించి తిని. ఎందుకొరకు నియమించాడట? ముందే నిర్ణయించుతాడు, ఒకడి ద్వారా దేవునికి మహిమ రావాలి. అలాగే ఇతని ద్వారా దేవునికి మహిమ వచ్చింది. దేవుని సంగమం గమనించండి, వాక్యం వింటున్న వాళ్ళరా, యెహోవా ఫరో ఎదుట చేసిన కార్యాలన్నీ ప్రచురమయ్యాయి. అందరూ తెలుసుకున్నారు. దేవుని బిడ్డలారా గమనించండి, యెహోషువ గ్రంథము 2వ అధ్యాయము 10వ వచనం చదువుకుందాం. 10. మీరు ఐగుప్తు దేశం నుండి వచ్చినప్పుడు మీ ఎదుట యెహోవా ఎర్ర సముద్రపు నీరును ఎలాగూ ఆరిపోజేసినో, యొర్దాను తీరమునన్న అమోరీల ఇద్దరు రాజులైన సీహోనును ఓగును మీరేమి చేసితురో, అనగా మీరు వారిని ఎలాగ నిర్మూలం చేసితురో ఆ సంగతి మేము వినినప్పుడు మా గుండెలు కరిగిపోయేను. మీ దేవుడైన యెహోవా పైన ఆకాశమందును క్రింద భూమి అందును దేవుడే. మీ ఎదుట ఎట్టి మనుషులకైనను ధైర్యమే మాత్రము ఉండదు. తెలిసిపోయిందా అందరికీ? ఎరుకోలో చెప్తున్నాడు ఇది. దేవుని బిడ్డలారా గమనించండి, వేగులు వారు వెళ్ళినప్పుడు వారితో చెప్తున్న మాటలు ఇవి. గమనించండి, ఇదిగో ఈ దేవుని కీర్తి ప్రపంచమంతటా వెల్లడైంది. ఎవరి ద్వారా అంటే ఫరో ద్వారా. ఎవరి ద్వారా? ఫరో ద్వారా. దేవుని బిడ్డలారా గమనించండి, వాక్యం వింటున్న వాళ్ళరా, దేవుడు ఏది చేసినా క్షేమం కొరకు, ఆయన మహిమ కొరకే. ఎవరి మహిమ కొరకు? ఎవరికి మహిమ రావాలా? దేవుని మహిమ కొరకే. మనల్ని దేవుడు నియమించుకున్నాడు ఆయన మహిమ కొరకే. ఎఫెసీ పత్రిక 4:13 చూడండి. పరిశుద్ధులు సంపూర్ణులగునట్లు క్రీస్తు శరీరము క్షేమాభివృద్ధి చెందుటకును పరిచర్య ధర్మము జరిగించుటకును ఆయన కొందరిని అపోస్తులుగాను, కొందరిని ప్రవక్తలుగాను, కొందరిని స్వార్థులుగాను, కొందరిని కాపర్లుగాను ఉపదేశకులుగాను నియమించెను. గమనించండి, దేవుణ్ణి కొందరిని ఆయన మహిమ కొరకు రకరకాలుగా దేవుడు ఎన్నుకుంటాడు. దేవుని సంగమం గమనించండి, కాబట్టి ఆయన మహిమ కొరకు మనం ఉన్నామనేది జ్ఞాపకం ఉంచుకోవాలి. మన జీవితం ద్వారా ఎవరికి మహిమ రావాలి? నువ్వు బ్రతికే జీవితం ఆయనకు మహిమ తేవాలి. మనం ఏం చేసినా ఎవరికి మహిమ? నువ్వు ఎప్పుడు ఇది దృష్టిలో పెట్టుకోవాలి. మనం జీవించే విధానంలో ఈ మార్పు తెచ్చుకోవాలి. నేను జీవించే జీవితము నాకు మహిమ, దేవునికి మహిమ అని ప్రశ్నించుకోవాలి. మనం బ్రతికే బ్రతికంతా ఎవరి మహిమ కొరకు? నిజమా? ఎవరి మహిమ కొరకు? నాకు పేరు రావాలి అనుకుంటారా? కాదు, మంచి ఇల్లు కట్టుకున్నారు, ఎవరిని పొగడాలనుకుంటారు? మిమ్మల్ని పొగడాలనుకుంటారు కదా. మహిమ ఎవరికి కావాలనుకుంటారు? ఒకడికి మనము ఏమన్నా ఇచ్చి సెల్ఫీ దిగి ఫేస్బుక్లో ఆడుతున్నాం, దేనికి? ఎవరికి? దేవునికి మహిమ. ఎవరికి మహిమ రావాలా? మాకే రావాలి కదా. కానీ క్రైస్తవుడు దేవుని మహిమ కొరకు బ్రతకాలి. నీ మహిమ కొరకు నువ్వు చేసే ప్రతిదీ పాపమే. దేవుని మహిమ. గమనించండి, ఇద్దరు పెళ్లి చేసుకున్నారనుకోండి, ఆ పెళ్లి దేని కొరకు తెలుసా? వాళ్ళిద్దరి జీవితము ద్వారా సుఖంగా ఉండాలని, సంతోషంగా ఉండాలని కాదు. వారిద్దరి జీవితము, వారి వివాహము దేవుని మహిమపరచాలి. ఎవరిని మహిమపరచాలా? దేవుని మహిమపరచాలి. సుఖం అనే గురి పెట్టుకుంటే ఆ కుటుంబం సుఖంగా ఉండదు. ఏ కుటుంబం సుఖంగా ఉండదు తెలుసా? మా దాంపత్య జీవితము ద్వారా దేవునికి మహిమ రావాలి. ఎవరికి మహిమ రావాలా? ఒక వివాహం యొక్క గురి దేవునికి మహిమే. ఆడ సుఖమో బిడ్డలు కాదు. ఎవరికి మహిమ రావాలి? దేవునికి మహిమ రావాలి. మన క్రైస్తవ జీవితం యొక్క గమ్యం అదే, దేవునికి మహిమ మనం ఏం చేసినా ఎవరికి మహిమ రావాలి? దేవునికి మహిమ రావాలి. ఇది ఎప్పుడు జ్ఞాపకం ఉంచుకోవాలి. దేవుని బిడ్డలారా గమనించిన 17వ వచనం చదువుకుందాం. నువ్వు ఇంకనూ నా ప్రజలను పోనీ నొల్లక వారి మీద అతిశయపడుచున్నావు. ఏం చేస్తున్నాడట? గమనించండి, ఈ ఐగుప్తు దేశం నాశనం అవడానికి కారణం ఈ ఫరో యొక్క గర్వం, అతిశయం కారణం. నాశనానికి ముందు ఏది నడుస్తుందట? చెప్పాలి, గర్వం నడుస్తుంది.
గర్వం అనేది మనల్ని పూర్తిగా నాశనములకు నడిపిస్తుంది. నువ్వు ఎదిగే కొలది కూడా అది ఎలాంటిదంటే, మీరు ఎప్పుడైనా నేల మీద నుండి పైకి ఎక్కే కొలది కూడా గురుత్వాకర్షణ శక్తి ఇంకా ఎక్కువైపోద్ది కదా. మీరు మొదటి అంతస్తు మీద నుంచి పడిన వాడి కంటే 10వ అంతస్తు మీద నుంచి పడినోడు చాలా స్పీడ్గా వచ్చేస్తాడు. ఆకర్షణ శక్తి ఎవడి మీద ఎక్కువ ఉంటుంది? 10వ అంతస్తు మీద. అలాగే గర్వం కూడా అలాంటిది అనమాట. నువ్వు ఎంత ఎత్తెదుగుతావో అంత కిందకి లాగేసే శక్తి ఇది గర్వం. అది లేకపోతే నువ్వు గాల్లో తేల్తావు అనమాట. గమనించండి, వాక్యం వింటున్న వాళ్ళని అతిశయమో నిన్ను కిందకి లాగేస్తుంది. జాగ్రత్త. వీరందరు నాశనం అవడానికి ఎవరి గర్వం కారణం? ఫరో యొక్క గర్వమే కారణం. కాబట్టి గమనించండి, ఇతని అతిశయం కారణం. 18వ వచనం, ఇదిగో రేపు ఈ వేళకు నేను మిక్కిలి బాధకరమైన వడగండ్లు కురిపించేదను. ఐగుప్తు రాజ్యం స్థాపించిన దినం మొదలుకొని ఇది వరకు ఈ వడగండ్లు పడలేదు. ఏమొస్తున్నాయట? వడగండ్లు. మీరు ఎప్పుడైనా వడగండ్లు చూసారా? చెప్పాలి. చిన్న చిన్న పడతాయి కదా మనకే. కానీ ఐగుప్తు దేశం పుట్టినప్పటి నుంచి అలాంటి వడగండ్లు పడలేదట. దేవుని యొక్క యుద్ధాయుధములు చాలా విచిత్రం. దేవుడు యుద్ధం చేసే విధానమే విచిత్రం. ఆయన గమనించండి, ఆయన దగ్గర పెద్ద పెద్ద నక్షత్రాలు ఉంటాయి, చిన్న చిన్న గమనించండి ఆ యొక్క పేలు కూడా ఉంటాయి. ఏముంటాయి? పెద్ద పెద్ద నక్షత్రాలతో యుద్ధం చేస్తాడు, చిన్న పేలుతో యుద్ధం చేస్తాడు. గమనించండి, ఆయన గొప్ప తెగులుతో యుద్ధం చేస్తాడు, చిన్న ఈగతో యుద్ధం చేస్తాడు. ఆయన గమనించండి, యుద్ధాయుధములలో చాలా ఉన్నాయి, చాలా ఉన్నాయి. యోబు గ్రంథము 38వ అధ్యాయము, యోబు గ్రంథం 38వ అధ్యాయము 23వ వచనం చదువుకుందాం. 38:23. ఆపత్కాలముల కొరకును యుద్ధము కొరకును యుద్ధ దినము కొరకును నేను దాచి ఉంచిన వడగండ్ల నిధులను నువ్వు చూచితివా? ఏమి నిధులట? మనకు నిధులంటే ఒకటే బంగారం ఇయ్యే తెలుసు మనకి. కానీ ఈ నిధులు ఏమున్నాయట? వడగండ్లు. దేని కొరకు దాచుంచాడట? గమనించండి, యుద్ధము కొరకు, ఆపత్కాలము కొరకు, యుద్ధము కొరకు, యుద్ధ దినము కొరకు వాటిని దాచుంచాడట. కాబట్టి గమనించండి, ఇలాంటివి ఆయన నిధుల్లో ఉన్నాయి. అయ్యో బాంబుల్లాగా. ఏంటవి? వడగండ్లు ఉన్నాయట, వడగండ్ల నిధులు ఉన్నాయట. కాబట్టి ఆ నిధులు ఎక్కడి నుంచి పడతాయి? అన్ని సైజుల్లో ఉన్నాయి ఆయన దగ్గర. గమనించండి, ఇదిగో ఐగుప్తు దేశం పుట్టినప్పటి నుంచి అలాంటి వడగండ్లు మీరు చూడలేదు అన్నాడు. చెట్లు ఇరిగిపోయినాయట. ఏం విరిగిపోయినాయి? ఇంకా పెద్దవి కూడా ఉన్నాయి వడగండ్లు. ప్రకటన గ్రంథం 16:2 చూస్తాం. ప్రకటన గ్రంథము 16:2. 5 మణుగులు గల పెద్ద వడగండ్ల. ఎంతట? 5 మణుగులట. మణుగు ఎంత బరువు తెలుసా? ఇప్పుడు అన్ని కేజీలే చూస్తున్నాం కదా. 14 కేజీలు కాబోలు. 5 మణుగులు అంటే 70 కేజీలు. ఒక్క వడగండి ఎంత బరువు ఉంటుందట? 7 ఏళ్ల శ్రమల కాలములు ఇది. 5 అంటే 70 కేజీలు. అది కానీ పడితే అంటుకుపోతాం అన్నమాట నేలకి. చిన్నది పడితే మనకి ఎర్రగా తేలిపోద్ది కదా వడగండు మీద పడితే. 70 కేజీలు వడగండు పడితే ఏమవుతుంది చెప్పాలా? ఉంటామా? చెప్పాలా? పిడకలాగా అంటుకుపోతాం నేలకే కదా. గమనించండి, అంత వడగండ్లు ఆయన దగ్గర ఉన్నాయి, ఆయన నిధుల్లో ఉన్నాయి. దేవుని బిడ్డలారా, యుద్ధము కొరకు అవి దాచుంచాడట. దేని కొరకు? యుద్ధము కొరకు. 105వ కీర్తనలో 105వ కీర్తన 32వ వచనం చూడండి. ఆయన వారి మీద వడగండ్ల వాన కురిపించెను, వారి దేశములో అగ్ని జ్వాలలు పుట్టించెను. ఏం పుట్టించాడు? వడగండ్లు, అగ్ని జ్వాలలు పుట్టించాడట.
దేవుని సంగమ గమనించిన భయంకరమైనవి ఆయన చేతిలో ఉన్నాయి. దేవుని బిడ్డలారా, కాబట్టి దేవుని యొక్క యుద్ధాయుధములు నువ్వు ఊహించలేవు, నీవు ఊహించలేవు. కాబట్టి దేవుడు ఇంకో అవకాశం ఇస్తున్నాడు. 19వ వచనం చూడండి, నిర్గమాకాండము 9:19. కాబట్టి నీవు ఇప్పుడు పంపిణీ పశువులను పొలంలోని కలిగినది యావత్తు త్వరగా భద్రం చేసుకునుమా. ఇంటికి రప్పింపబడక పొలంలో ఉండు ప్రతి మనుషుని మీదను జంతువు మీదను వడగండ్లు కురియను, అప్పుడు అవి చచ్చునని చెప్పుమని. దేవుని కృప చూడండి, ఆయన కోపించుచూనే వాత్సల్యం చూపువాడు. నిజమా కదా? ఇక్కడ ముందుగా అవకాశం ఇస్తున్నాడు, రేపు వస్తుంది అది. ఈరోజు అన్ని జాగ్రత్త చేసుకో. నీకు మిగిలిన జంతువులు తెగులు వచ్చి చావుగా మిగిలిన జంతువులను దాచుకో. నీ దాసులు, నీ యొక్క పని వారందరిని ఇంట్లోకి తెచ్చుకొని భద్రపరచుకో. లేకపోతే రేపు అన్ని జంతువులు, గమనించండి, నీ దాసులు పొలంలో కానీ ఉంటాయి, చచ్చిపోతారు అన్నాడు. దేవుని కృప కాదా ఇది? దేవుని కృప. వారిని కాపాడుతున్నాడు, వారికి అవకాశం ఇస్తున్నాడు. దేవుని బిడ్డలు గమనించండి, బైబిల్ గ్రంథము మనం చూస్తాం, అందరికీ చెప్తాం, నమ్మినవాడు రక్షింపబడిన. ఇది అవునా కదా? ఇప్పుడు నమ్మితే తెచ్చుకున్నవాడు బ్రతికాడు, నమ్మని వాడికి శిక్ష. దేవుని బిడ్డలు గమనించిన గొప్ప శిక్ష, గొప్ప నష్టము. దేవుని కృప ఎంత గొప్పది. ఆయన కోపించుచూనే ఏం చూపెడుతున్నాడు? వాత్సల్యం చూపెడుతున్నాడు. ప్రేమ కలిగిన వాడు దేవుడు. ఆయన శిక్షించాలనుకుంటాడు కానీ నాశనం చేయాలనుకోడు. దేవుని బిడ్డలారా, భయపడి తెచ్చుకున్నవాడు జాగ్రత్త కాపాడుకున్నాడు. వెర్రవీగి వదిలిపెట్టినవాడు నాశనం తెచ్చుకున్నాడు. దేవుని మాట ప్రకారం జరిగినాయి. అక్కడ వాక్యం వింటున్న వాళ్ళ గొప్ప కార్యం జరిగింది. ఇశ్రాయేలు దేశంలో పడలేదు అది. ఎక్కడ పడలేదు? 31వ వచనంలో, యవల చేలు వెన్నులు వేసినవి గనక జనుపై యవల చేలు చెడగొట్టబడిన కానీ గోధుమల మెరప మొలకలు ఎదగనందున అవి చెడగొట్టబడలేదు. దేవుని బిడ్డలు గమనించండి, ఇక్కడ వారి పంటలన్నీ నాశనం అయిపోయాయి. కానీ 30వ వచనంలో చూస్తే, అయినను నీవును నీ సేవకులనికను దేవుడైన యెహోవాకు భయపడరని నాకు తెలుసు. భయపడరని ఎవరికి తెలుసట? దేవునికి తెలుసు. 26వ వచనంలో, ఇశ్రాయేలీలు ఎవరికి రాలేదు, అయితే ఇశ్రాయేలు ఉన్న గోషేను దేశంలో మాత్రము వాడగండ్లు పొడవలేదు. ఎక్కడ పడలేదు? గోషేను ప్రాంతంలో పడలేదు. దేవుని సంగమ గమనించండి, వాక్యం వింటున్న వాళ్ళరా, ఇది చాలా గొప్ప అద్భుతం. దేవుడు తన వారిని కాపాడుకున్నాడు. తన వారిని తన రెక్కల క్రిందకు వచ్చిన తన బిడ్డల్ని కాపాడుకుంటాడు. ఈరోజు ఈ లోకమంతా నాశనం వైపుకు వెళుతుంది. రేపు భయంకరమైన తీర్పు దినం ఉంది. గమనించండి, 7 ఏండ్ల శ్రమల దినం ఉంది. ఈరోజు ఆయన బిడ్డగా మారి, ఆయన నమ్ముకొని ఆయన బిడ్డగా మారావా, నిన్ను మినహాయిస్తాడు. ఆ 7 ఏండ్ల శ్రమల్లో వచ్చే ఒక్క శ్రమ నీ మీదకి రాదు. నిన్ను తప్పిస్తాడు, తన రెక్కతో కప్పుతాడు, తన రాజ్యములకు తీసుకెళ్తాడు. మిగిలిన వారికి వస్తాయి శ్రమలు. ఎవరికి వస్తాయి? మిగిలిన వారికి, నమ్మని వారికి, నమ్మి దేవునిలో కొనసాగని వారికి శ్రమలు వస్తాయి. గొప్ప సూచన. రేపు రాబోయే దేవుని తీర్పుకి ఇది గొప్ప సూచన. ఈరోజే దేవుని బిడ్డగా మారాలి. ఎవరు బిడ్డగా మారాలి? దేవుని బిడ్డగా మారి. ఈరోజు దేవుడు మనకు సెలవిస్తూ ఉన్నాడు, నువ్వు దేవుని బిడ్డగా మారు, నీ సమస్త బాధ్యత ఆయనదే కదా. గమనించండి, ఒకసారి ఒక ఆయన పెళ్లి చేసుకున్నాడు ఒక ఆవిడని. అంటే ఇంకా ఆవిడ బాధ్యత అంతా ఎవరిది చెప్పాలి? ఇంకా దేనికైనా తల్లిదండ్రుల ముందు చేయి చేస్తుందా? అన్ని బాధ్యతలు ఎవరే? నీ పేస్ట్ దగ్గర నుంచి అన్నీ ఎవరు కొనాలా? ప్రతిదీ యజమానిదే భారం. నువ్వు ఒక్కసారి దేవుని బిడ్డగా మారు. నీ ఆత్మ దగ్గర నుంచి, నీ శరీరము దగ్గర నుంచి, నీ కుటుంబం దగ్గర నుంచి అన్నీ ఆయన బాధ్యత తీసుకుంటాడు. ఆయన నిన్ను మోస్తాడు, నీ చుట్టూ గిరిగీసి కాపాడుతాడు. ఏ కీడు నీ దరి జారనవ్వకుండా కాపాడుతాడు. కానీ నువ్వు దేవుని బిడ్డగా మారాలే. ఎవరుగా మారాలా? నువ్వు రక్షింపబడి
ఆయన భద్రతలో ఉంటేనే నీకు క్షేమం. బయట ఉంటే నీకు ఆపద బయట ఉంది, కీడుంది. గమనించండి, తన ప్రజలను మాత్రం ఆయన కాపాడుకుంటాడు. ఈరోజు దేవుని సన్నిధిలో ఉన్నాం, మనం దేవుని బిడ్డలమో, రక్షింపబడము. ఒకవేళ నువ్వు రక్షింపబడకపోతే ఈరోజే ఆయన బిడ్డగా మారు. నమ్మిన వాడు రక్షింపబడతాడు, నమ్మి బాప్తీసం పొందేవాడు రక్షింపబడతాడు. దేవుని భద్రత మనకు ఉంటుంది. ఈరోజు కలవరి మహిమ స్వస్థత శాలలో ఆయన రెక్కల క్రిందకు వచ్చాం. ఆయన రెక్కలు నిన్ను కాపాడతాయి. నువ్వు దేవుని ఆశ్రయంలోకి రావాలి. ఏ ఆశ్రయంలోకి? దేవుని ఆశ్రయం. ఆయన నిన్ను కాపాడేవాడు. అలాంటి ధన్యత ప్రభు మనెల్లరికి అనుగ్రహించును గాక. దానిది ప్రేమ స్వరూపుడ మహోన్నతుడని కొందనాలు. ఈ దినం నీ వాక్యంలో నుండి మా అందరితో మాట్లాడారు దేవా. ఇశ్రాయేలీల పక్షంగా ఐగుప్తీయులతో యుద్ధము చేశాం దేవా. ఈ దినము ఈ లోకము నుండి మమ్మల్ని వేరుపరిచాం. మేము నీ బిడ్డలమ్మగా ఉన్నాం, నీ కాపుదల్లో ఉన్నాం. నీకు అనేక వందనాలు ప్రభా. ఇదిగో నిన్ను ఎరగని ప్రజలు అందరూ ఉన్నారు. వారందరూ కూడా ఈ దినం నిన్ను ఆశ్రయించారు. నీ నామము ధరింపచేయమని అడుగుచున్నాను. నీ కౌగిట్లో భద్రపరచమని అడుగుచున్నాను. నీ బిడ్డగా ఉండుట ఎంత క్షేమకరమో దేవా, వారు తెలుసుకున్నట్లు వారి కన్నులు తెరవమని అడుగుచున్నాను. ప్రతి మాట మా జీవితంలో ఫలింపచేయమని, మేమందరము నీ మహిమ కొరకు జీవించుటకు సహాయము చేయమని యేసు నామమును వేడుకొనుచున్నాం తండ్రి. ఆమేన్.